హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, గోరింటాకు పెట్టుకోవటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి, గోరింటాకు ఎన్ని విధాలుగా పనిచేస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. గోరింటాకంటే ఇష్టపడని మహిళలు ఉండరు. ఏ పండగైనా, పెళ్ళైనా, పేరంటమైనా, ప్రతి చిన్న పెద్ద ఫంక్షన్ ఏదైనా సరే మహిళలు గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకుంటారు. మహిళల సౌభాగ్య చిహ్నంగా ప్రసిద్ధికెక్కింది ఈ గోరింటాకు. మహిళల చేతికి అందం, అలంకరణ ఈ గోరింటాకు. శుభకార్యం అనగానే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ గోరింటాకు పెట్టుకుంటారు. ప్రతి శుభకార్యంలోనూ గోరింటాకు వాడడం మన సాంప్రదాయము. గోరింటాకు అరిచేతిలో, అరికాళ్ళలో పెట్టుకోవడం వలన శరీరంలో అధిక ఉష్ణోగ్రతను లాగేస్తుంది. గోరింటాకు పెట్టుకున్నప్పుడు దానిలో ఉన్న లాసోన్ అనే సహజమైన పదార్థం వలన చేతులు ఎరుపు రంగుగా మారతాయి. అందుకే గోరింటాకు పెట్టుకోవటం వలన స్త్రీల చేతులు ఎర్రగా పండే అందంగా మారతాయి. గోరింటాకు పెట్టుకోవటం వలన శాస్త్రీయంగా చూస్తే స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. స్త్రీల అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు? ఈ నెల రోజులు గోరింటాకు ఎందుకింత ప్రత్యేకత? ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వర్షాకాల ప్రభావంతో ఆషాఢం నుంచి వాతావరణంలో వచ్చే మార్పులకు గోరింటాకు పెట్టుకుంటే కొన్ని అంటురోగాలు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేనిది. ఆర్టిఫిషియల్ రంగులతో అలంకరించుకునే దానికంటే సహజమైన గోరింటాకు పెట్టుకుంటే మంచిదని డాక్టర్లు, ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. మనకు ఆషాఢంలోనూ అట్ల తద్దికి, ఉండ్రాల తద్దికి గోరింటాకు పెట్టుకోవాలనే సాంప్రదాయం ఉంది. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవటం వలన భర్త ఆరోగ్యంగా ఉంటాడని, సౌభాగ్యం కలుగుతుందని మన ఆచార వ్యవహారాల ద్వారా పెద్దలు తెలియచేస్తున్నారు. సుమారు 9000 సంవత్సరముల నుంచి అందానికి, ఆరోగ్యానికి అనేక ఆయుర్వేద మందులలో నేచురల్ హెర్బల్ మెడిసిన్గా ఈ గోరింటాకును వాడుతున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ గోరింటాకును వైద్యానికి ఎక్కువగా వాడుతున్నారు. దీని వెనుకున్న పురాణ గాథ ఏమిటంటే, గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. కాలక్రమేణా గోరింటాకుగా మారింది. ఈ గోరింటాకు మొక్క పార్వతీదేవి రుద్రాంశతో జన్మించింది. పార్వతీదేవి రుద్రాంశతో జన్మించిన గోరింటాకు మొక్క పార్వతీదేవి తల్లిదండ్రులైన పర్వతరాజు దంపతులను చూసి నా వల్ల లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి ఆ చెట్టు ఆకులను కొయ్యగానే వేళ్ళు ఎర్రబడతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు పార్వతీదేవి చెయ్యి ఇలా కందిపోయిందని కంగారు పడతారు. పార్వతీదేవి తనకు ఎలాంటి హాని కలగలేదని చెప్తూనే పైగా అలంకారంగా ఉందని అంటుంది. పర్వతరాజు ఆ చెట్టుతో ఇలా అంటాడు, ఓ పవిత్ర వృక్షమా, ఇకపై స్త్రీల సౌభాగ్య చిహ్నంగా మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని, స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది, అతి ఉష్ణాన్ని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని, తన వర్ణంతో స్త్రీల చేతులకు, కాళ్లకు అలంకార వస్తువుగా వాడబడుతుందని, ఇదే నీ వల్ల లోకానికి కలిగే మేలు అని వరమిస్తాడు. ఇక గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టు పసరుతో చేతులు, కాళ్ళు అందంగా మార్చుకుంటారు. ఇది గోరింటాకు గురించి పురాణ కథ. గోరింటాకు పెట్టుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం వలన హార్మోన్లు చక్కగా పనిచేస్తాయి అంటున్నారు నిపుణులు. మహిళలు ఎక్కువగా ఒత్తిడికి, ఆందోళనకు లోనవుతుంటారు. ఈ సమయంలో వారిలో హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ అవుతాయి. దీంతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అందుకే మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వలన హార్మోన్లు అనేవి సరిగా పనిచేస్తాయట. అంతేకాక గుండెకి రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది గోరింటాకు. శరీరంలో వేడిని తగ్గించి సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మన ఆచార వ్యవహారాలు సైన్స్తో ముడిపడి ఉంటాయి. ఈ గోరింటాకుపై ప్రపంచ దేశాలు చేసిన పరిశోధనలు ఏమి చెప్తున్నాయంటే, గోరింటాకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అంతేకాక యాంటీ బ్యాక్టీరియల్గా,
యాంటీ ఫంగల్గా, యాంటీ వైరల్గా, యాంటీ డయాబెటిక్గా, యాంటీ ఆక్సిడెంట్గా, యాంటీ హీలింగ్గా కూడా పనిచేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే గోరింటాకుతో ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి. గోరింటాకులోని ఔషధ గుణం పిప్పిగోళ్లను గోరుచుట్టును రాకుండా చేస్తుంది. కాళ్ళ పగుళ్లను, ఒరుపులను తగ్గిస్తుంది. గోళ్లకు రంగును బదులు ఈ గోరింటాకును పెట్టుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. జుట్టుకు పెట్టుకుంటే సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది. అంతేకాక జుట్టు మెత్తగా పట్టుకుజ్జులా నిగనిగా మెరుస్తుంది. కేశ పోషణ కోసం మెంతి, ఉసిరి ఉపయోగించేటప్పుడు గోరింటాకు వాటికి బేస్గా పనిచేస్తుంది. గోరింటాకు గింజలను కూడా అనేక రకాల మందుల్లో ఉపయోగిస్తారు. గోరింటాకు గింజలను అతిసారం తగ్గించటానికి, జీర్ణాశయ వ్యాధులు తగ్గించటానికి వాడే మందుల్లో కూడా వీటిని వాడతారు. గోరింటాకు పువ్వులు, వేళ్ళు కూడా చక్కగా వైద్యానికి పనికి వస్తాయి. కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అద్భుతమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రకృతి సహజమైన, ప్రకృతి వరంగా ప్రసాదించిన ఈ గోరింటాకును మనము చక్కగా వినియోగించుకుని ఆరోగ్యంగా ఉందాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.